आदाब नाजरीन, मैं शेख नौमान, आप देख रहे हैं स्टार न्यूज़ एक्सप्रेस। कि बहादुरपुरे का फ्लाईओवर बहुत दिन से स्लो जा रहा है, बराए मेहरबानी इसमें तेज़ी पैदा कीजिए। और ये इसलिए मैं कह रहा हूँ ऑनरेबल स्पीकर सर कि बारिश की वजह से ये जो फ्लाईओवर का काम चल रहा है वहाँ से पानी पूरा जम जा रहा है और ट्रैफिक को बहुत मसाइल हो रहे हैं। बहादुरपुरा फ्लाईओवर बहुत ही इम्पोर्टेंट है, काफ़ी दिन से बरस से ये काम हो रहा है। और ये बहादुरपुरे का मैं ये कहना चाहता हूं कि जो फर्स्ट लिस्ट जो कंप्लीट हुई, जो आपने कहा उसमें था, लेकिन आज तक कंप्लीट नहीं हुआ। तो उस ताल्लुक से मैं कहूँगा, एंड आखिर में मैं ये भी ऑनरेबल मिनिस्टर साहब से जानना चाहूँगा कि क्या आप SRDP में एक और सेकेंड लिस्ट तैयार कर रहे हैं क्या? अगर आप सेकेंड लिस्ट अगर तैयार कर रहे हैं तो ऑनरेबल स्पीकर सर, आपके ज़रिए मैं मिनिस्टर साहब से दरख्वास्त करता हूं कि सेकेंड लिस्ट में पुराने शहर के कई प्रपोजल्स हैं जो हम दिए हैं उसको नहीं लिया गया है, जैसा कि रेती बोली से टोली चौकी, रेती बोली और टोली चौकी का था, उसको टेंडर के लिए भी बुलाया गया था लेकिन बाद में उसको कैंसिल कर दिया गया। उम्मीद करता हूं कि मिनिस्टर साहब हमारे उठाए गए इन मसाइल पर ज़रूर तवज्जो देंगे और SRDP में पुराने शहर को भी उसका हक देंगे, क्योंकि हर हुकूमत ने पुराने शहर के साथ नाइंसाफ़ी की है। आज रोड्स बड़े ही तंग हैं, पैरेलल रोड्स नहीं हैं, ऑल्टरनेट रोड्स नहीं हैं, और उसके बाद में अगर ये SRDP में भी हमको हमारा हक नहीं मिलेगा तो बहुत बड़ी नाइंसाफ़ी होगी। मुझे उम्मीद है कि आप ज़रूर पुराने शहर के साथ भी इंसाफ करेंगे और मेरे उठाए गए इन सवालात का मौसर और वाज़े जवाब देंगे। गौरव मिनिस्टर गाరు అధ్యక్ష, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పేరిట ఏ కార్యక్రమం అయితే రాష్ట్ర ప్రభుత్వం GHMCని ఆదేశించి తీసుకున్నదో దీని వెనకాల చాలా ఆలోచన ఉంది అధ్యక్ష. హైదరాబాద్ నగరం ఒక దేశంలోనే ఒక మహానగరంగా ఉద్భవిస్తున్నది, భవిష్యత్తులో ఒక విశ్వనగరంగా అవతరించాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి ఆలోచన, తెలంగాణ ప్రజల యొక్క స్వప్నం అధ్యక్ష. ఆ ఉద్దేశంతోనే ఏ కార్యక్రమం తీసుకున్నా ఆషామాషిగా తీసుకోకుండా చాలా ఆలోచనతో ప్రణాళికాబద్ధంగా చేయాలన్న ఒక సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు లీ అసోసియేట్ రోడ్లు కానీ, కొత్త అండర్ పాస్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ చాలా వేగంగా పూర్తి చేసినాం అధ్యక్ష. ఇందులో భాగంగా చాలా కొత్త విధానాలు కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. కొత్త రకమైన టెక్నాలజీస్, అంటే ఇదివరకు హైదరాబాద్లో GHMCలో వినియోగించని ప్రీకాస్ట్ లాంటి టెక్నాలజీస్ కానీ, ఇంక ఇతరత్ర టెక్నాలజీస్ కానీ చాలా వాడడం జరిగింది అధ్యక్ష. అది ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన వాళ్ళు ఒక ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి, ఒక విధానాన్ని తీసుకొచ్చి, TDR అంటారు అధ్యక్ష, దాన్ని కూడా తీసుకొచ్చి ఒక 3,000 కోట్ల రూపాయలు మనం GHMCకి కూడా ఆదా చేయడం జరిగింది అధ్యక్ష. TDR బ్యాంక్ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేసి, అంటే ఎవరైతే స్థలం కోల్పోతారో వారికి TDR పేరిట రైట్స్ ఇచ్చి వారు అమ్ముకునే వెసులుబాటు కల్పి, ట్రాఫిక్ సుధీర్ రెడ్డి గారు అన్నారు, వివేకానంద్ గారు అన్నారు అధ్యక్ష, ట్రాఫిక్ అనేది ఒక సమస్యగా పరిణమించింది అధ్యక్ష. ఇప్పుడు మీరు నిజంగా చూస్తే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నెంబర్స్ ఉంటాయి అధ్యక్ష. హైదరాబాద్ ఈజ్ ఆల్రెడీ గ్రిడ్ లాక్డ్. వైపు ప్రోత్సహిస్తూ ఈ రకంగా ఈ ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్లను ఎక్కడెక్కడ ఏమేం చేయాలనేది ఆలోచన ఒక ప్రణాళికబద్ధంగా చేసినట్టయితే బాగుంటుందన్న ఉద్దేశంతో SRDP తీసుకున్నాం అధ్యక్ష. SRDPలో మనం చాలా ప్రతిష్టాత్మకమైన కొన్ని ప్రాజెక్టులు కూడా నిర్మాణం చేశాం అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్కి ఒక దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అయినా, ఒక బయోడైవర్సిటీ ప్రాంతంలో, బాలానగర్ ప్రాంతంలో, ఇందిరా పార్క్లో, ఇంకా ఇందిరా పార్క్ టు VST కొత్త స్టీల్ బ్రిడ్జ్లు కడతా ఉన్నాం. ఈ రకంగా ఎన్నో కొత్త రకాల పార్క్లో, ఇంకా ఇందిరా పార్క్ టు VST కొత్త స్టీల్ బ్రిడ్జ్లు కడతా ఉన్నాం. ఈ రకంగా ఎన్నో కొత్త రకాల ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష, ఇందాక నేను వివరించినట్టు ఇప్పటికే దాదాపు 2,000 కోట్ల రూపాయలతో మొదటి దశలో 22లో ఒకటి కూడా లేదన్నారు. 22లో నిజానికి 1-2 పూర్తి కావాల్సి ఉండింది, బహదూర్పురా పూర్తి కావాల్సి ఉండింది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఏజెన్సీ యొక్క కొంత నిర్లక్ష్యం వల్ల, ఏజెన్సీ యొక్క పనితీరు వల్ల కొంత ఆలస్యమైంది. వారితో కూడా మొన్ననే అసదుద్దీన్ ఓవైసీ గారితో హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఒక దీర్ఘమైన సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించాం అధ్యక్ష. వేగవంతం చేస్తాం. ఇందులో ప్రధానంగా ఇప్పుడు చూస్తే ఆన్గోయింగ్ వర్క్స్ కూడా చూసుకుంటే అధ్యక్ష, సౌత్ జోన్లో ఓవైసీ జంక్షన్ ఫ్లైఓవర్ ఒక 93.6 కోట్ల రూపాయలతో,
బహదూర్పుర ఫ్లైఓవర్ 106 కోట్ల రూపాయలతో, చంద్రాయన్గుట్ట ఫ్లైఓవర్ ఒక 41,55,00,000 రూపాయలతో, నల్గొండ క్రాస్ రోడ్ టు ఓవైసీ జంక్షన్ 523 కోట్ల రూపాయలతో, ఫలక్నుమా ఆరోబి 52 కోట్ల రూపాయలు, శాస్త్రీపురం ఆరోబి 91 కోట్లు, అదేవిధంగా ఆరాంఘట్ జూ పార్క్ ఫ్లైఓవర్ ఏదైతుందో 636 కోట్లు. ఈ రకంగా మొత్తం 1545 కోట్ల రూపాయలతో వివిధ దశల్లో మనం ప్రస్తుతం పనులు తీసుకుంటున్నాం అధ్యక్ష. చార్మినార్ జోన్ అనండి, సౌత్ జోన్ అనండి, ఇవన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. మిత్రులు వివేకానంద్ గారు మాట్లాడుతూ మాకు కొన్ని శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, గ్రేటర్ హైదరాబాద్లో లేకపోవచ్చు, శివారు ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ప్రత్యేకంగా దృష్టి సారించండి అని చెప్పారు. అందులో ముఖ్యంగా వారు ప్రస్తావించింది నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న రహదారులని కొన్నిటిని హెచ్ఎండిఏ కానీ హెచ్ఆర్డిసిఎల్ కానీ బదలాయించమని రెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్ నగరం యొక్క అవసరాలు 2031, 2041 సంవత్సరం సివరేజ్ వ్యవస్థకు సంబంధించి 3,866 కోట్ల రూపాయలు ఒకటే రోజు శాంక్షన్ చేసి ఒక 31 కొత్త ఎస్టీపీలను కూడా మంజూరు చేస్తా ఉన్నాం అధ్యక్ష. శాంక్షన్ చేసి ఒక 31 కొత్త ఎస్టీపీలను కూడా చేస్తా ఉన్నాం. లింక్ రోడ్స్ కూడా అధ్యక్ష గతంలో ఎవరు చేయలేదు. లింక్ రోడ్స్ ఎన్నైనా తీసుకోవడానికి దిస్ గవర్నమెంట్ ఇస్ ఆల్ ఫర్ అడిషన్ ఆఫ్ ప్రజలకు కూడా మరి మెరుగైన జీవన ప్రమాణాలు లభించే అవకాశం ఉంటుంది. దాదాపు 450 కోట్ల రూపాయలతో ఒక్క ఎల్బీ నగర్ నియోజకవర్గంలోనే ఎస్ఆర్డిపిలో చాలా any single rupee that is invested into creating additional infrastructure for a city has to be looked at as investment into the future. It can't be looked at as debt. That is my appeal to my friend Akbar Owaisi, because I think what is important for all of us to understand, मैं सुनते रहता हूँ, कभी का एक बार देखते रहता हूँ, हमारे भाई यहाँ पे जो आज नहीं है कांग्रेस के, कहते रहते हैं कि डेट ट्रैप में गया तेलंगाना. मैं तो कहता हूँ जो हर एक रुपया हम प्रोडक्टिव सेक्टर पे लगाते हैं, हर एक रुपया हम लोग जो कैपिटल एक्सपेंडिचर के लिए इंकर करते हैं, हर एक रुपया जो हम लोग नया एसेट क्रिएट करने के लिए, जिससे प्रोडक्टिविटी स्टेट की और प्रोडक्टिविटी देश की बढ़ती है, नेशन बिल्डिंग की बढ़ती है, इसके बारे में हमें उसको फ्यूचर पे इन्वेस्टमेंट के जरिए देखना चाहिए. इट शुड नॉट बी लुक्ड एट एज डेट. बट इन एनी केस, सो फार द एक्सपेंडिचर that has been incurred, I have already stated with you. The loan that has been taken is actually a rupee term loan that we have taken from State Bank of India. We have already taken a loan of, we have taken an in-principle sanction of 5,900 odd crores. And for this annual debt servicing that we are currently, doing is about 296 crores. And that is being done with the guarantee of the state government. अगर से GHMC, अगर कोई कहता है कि GHMC debt trap में चला गया, GHMC के पास पैसे नहीं है, this is all backed by state guarantee. So we need not worry about the financial health of GHMC. But let me also add one more thing, sir. Every single location we lay a link road, or every single location we lay a flyover or an underpass, there is new economic activity happening. There is a boom in economic activity, because हमेशा आप अगर देखेंगे इकोनॉमिक एक्टिविटी वही होता है, ट्रांजिट ओरिएंटेड होता है इकोनॉमिक एक्टिविटी, ट्रांजिट ओरिएंटेड डेवलपमेंट होता है, तो उससे आमदनी भी बढ़ती है. जो हम लोग इन्वेस्टमेंट करते हैं उससे आमदनी भी बढ़ती है, उससे जीएचएमसी की भी हेल्थ भी बढ़ती है, और सिटी के लिए भी एडिशनल इंफ्रास्ट्रक्चर और वैल्यू क्रिएशन भी